అస్మద్గురుభ్యో నమః. నిర్జల ఏకాదశి రోజున చాలా మంచి రోజు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజు అనమాట. అంటే ఆవిడ నక్షత్రం అనే అర్థం అనమాట. అంటే ఈ ఒక్కరోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు మనకి చాలా భాగ్యాన్ని ఇస్తారు లక్ష్మీదేవి. నిర్జల ఏకాదశి నాడు ఇంటి గడపలకి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేయండి. లక్ష్మీదేవిని పూజించండి. సాయంకాలం మాటలో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళకి సర్వ సౌఖ్యాలు ఇస్తారు. అటువంటి మహత్తరమైనటువంటి మాసం ఇది. అంతేకాదు ఎవరైతే నరదిష్టి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ ఏకాదశి రోజున నీటిలో 2 లవంగాలు వేసుకొని స్నానం చేయండి. దిష్టి అంతా పోతుంది. అట్లీస్ట్ సాయంకాలం చేసినా సరే మీరు అలాగే చేయండి. నిన్న కూడా చెప్పాను నేను, పసుపు రంగు దుస్తులే ధరించండి. ఒకవేళ మీకు పసుపు రంగు వస్త్రాలు లేకపోతే గోధుమ రంగు కానీ తెలుపు రంగు కానీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి. పొద్దుట సాయంకాలం కూడా పసుపు నీళ్ళు చల్లుకున్నా కూడా ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి, డబ్బు సమస్యలు ఏర్పడవు. ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి చాలా ప్రీతిపాత్రం. నిర్జల ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసిమాల సమర్పించండి. కోరిన కోరికలన్నీ మీకు అవుతాయి, నెరవేరిపోతాయి అనమాట. అంతటి మహిమ ఉంది. ఇంట్లో పాలు పొంగితే చాలా శుభసూచకం. లక్ష్మీదేవి యొక్క నక్షత్రం అని చెప్పుకున్నాం కదా, అందుకని. అలాగే మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ, ఓం విష్ణవే నమః కానీ, ఓం నమో నారాయణాయ కానీ, ఈ 3 మంత్రాలలో ఏ మంత్రాన్నైనా సరే 108 సార్లు చదవండి. చదివితే మీకే తెలుస్తుంది ఆ మార్పు ఏంటో కూడా. అలాగే ఈ నిర్జల ఏకాదశి నాడు సాయంకాలం తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి. ఎట్టి పరిస్థితులలోనూ తులసి మాతకి నీరు మాత్రం పొయ్యొద్దు. అమ్మవారికి ప్రదక్షిణాలు చేయండి. 5 కానీ 5 కంటే ఎక్కువ. ఏకాదశి నాడు రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారని చెప్పుకుంటాం కదా, అందుకని ఇలాంటి మహిమాన్వితమైనటువంటి రోజు నాడు ఆ రావి ఆకుని తెచ్చుకొని మీరు పూజా గదిలో పెట్టుకొని అప్పుడు ఆ రావి ఆకు తీసుకొని మీరు బీరువాలోనో మీ పాకెట్లోనో ఎక్కడైనా పెట్టుకోండి. అంటే అశ్వత్థ వృక్షము సాక్షాత్తు మన శ్రీకృష్ణ పరమాత్మే అని భగవద్గీతలో మనకి చెప్పారనమాట. అలాగే ఈ నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టుని ముట్టుకుని నమస్కారం చేయడం, కాసేపు రావి చెట్టు నీడలో కాసేపు కూర్చోవడం, ఇలాంటివి గనక చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ నిర్జల ఏకాదశి రోజున కలశంలో నిండా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి. అప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలా పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారంటే కాస్త పసుపు, కుంకుమ, పువ్వు, పుష్పము అలాంటివి వేసి ఒక కాయిన్ వేసి పెట్టండి. అలాగే ఇంటికి గుమ్మం దగ్గర సాయంకాలం 6 గంటల సమయంలో 2 దీపాలు వెలిగించండి. మీ ఇంటికి కూడా దిష్టి తీసి బయటపడేయండి. ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి. ఇలా గనక చేస్తే చాలా మంచిది. అలాగే ఈ ఏకాదశి రోజున గజకేసరి యోగం ఏర్పడిపోతుంది కాబట్టి మీకు ఇంటి తలుపుల మీద స్వస్తిక్ గుర్తు, ఇంటి తలుపుల మీదే కాదు ఇంట్లో పూజా గృహంలో ఎక్కడైనా సరే స్వస్తిక్ గుర్తు వేసుకుంటే గనక అది చాలా సర్వ శుభదాయకం. అలాగే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంలో హారతి ఇవ్వండి. నేనైతే ప్రతిరోజు పచ్చకర్పూరంతోనే హారతిస్తాను. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి నెయ్యి దీపారాధన చేయండి. ఏకాదశి రోజున పొరపాటును కూడా తలకి నూనె రాయకండి. క్షీణం అనమాట తలకు నూనె రాస్తే. అలాగే ముఖ్యంగా ఏకాదశి నాడు సాయంకాలంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదోష సమయంలో పడుకోకండి. ఉప్పుకు దూరంగా ఉంటే గనక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పోతాయి. అలాగే ఈ ఏకాదశి నాడు పాలు, పెరుగు, కారము, ఉప్పు ఈ 4 వస్తువులను మీ చేత్తో ఎవరికీ ఇవ్వకండి. ఇవి లక్ష్మీ స్థానాలు. ఈ వస్తువులు గనక ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో సంపద నిలవదు అని మన పెద్దవాళ్ళే అంటారు. కాబట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఖచ్చితంగా మీ ఇంటి ముందు ముగ్గు ఉండి తీరాలి. ఏ ఇంటి ముందైతే కళకళలాడేటటువంటి ముగ్గులుంటాయో అలాంటి ఇళ్ళ లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాయి. మధ్యాహ్నం పడుకోకండి. విష్ణు సహస్రనామాలు చదవండి. పొరపాటును కూడా తులసి దళాలను కొయ్యకండి. నలుపు రంగు వస్త్రాలు అస్సలు ధరించొద్దు. సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఏకాదశి రోజున శ్రీకృష్ణ పరమాత్మకి తామర పువ్వులను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.